హృదయాన్ని కదిలిస్తున్న కలకత్తా ట్రైనీ డాక్టర్ చివరి మాటలు. జూనియర్ వైద్యురాలి హత్యాచారణ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఆసుపత్రి సెమినార్ హాల్లో ఆమెపై హత్యాచారానికి పాల్పడిన కామాంధుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ను సిబిఐ అధికారులు సోమవారం విచారించారు. అయితే ఉద్దేశపూర్వకంగానే ఆమెను కొందరు టార్గెట్ చేశారన్న వాదనలు మాత్రం తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఆమెకు వరుస పెట్టి డ్యూటీ షిఫ్టులు వేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్టు తోటి వైద్యులు చెబుతున్నారు. ఎన్ని ఇబ్బందులు గురిచేసినా వృత్తిని ఆమె మాత్రం దైవంగా భావించేది. అలాగే ఆసుపత్రి తన రెండో ఇల్లుగా భావించేదట. ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి బాగోగులు దగ్గరుండి చూసుకునేదని చాలామంది రోగులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కోవిడ్-19 సమయంలో మెడిసిన్ చదువుతున్న ఆమె అప్పుడు ఎంతోమంది శ్వాసకోశ సమస్యలతో ఎదుర్కొన్న ఇబ్బందులను గమనించింది. అందుకే రెస్పిరేటరీ మెడిసిన్లో స్పెషలైజేషన్ చేయాలని నిర్ణయించుకుంది. నీట్ పీజీ కోసం కష్టపడి చదివి తాను కోరుకున్న విభాగంలో సీటు సంపాదించింది. ఇదిలా ఉండగా ఆగస్టు 9న తెల్లవారుజామున ఘటన జరగకముందు ఆమె నిరంతరాయంగా 36 గంటల పాటు పనిచేసింది. అన్ని గంటల పాటు విరామం లేకుండా పనిచేయడం వల్ల అలసటగా అనిపించి కాసేపు విశ్రాంతి తీసుకుందామని సెమినార్కు వెళ్ళింది. అదే ఆమె పాలిట యమపాసమయ్యింది. తెల్లారేసరికి ఆమె విగత జీవిగా మిగిలిపోయింది. బాధితురాలి తల్లిదండ్రులు తమ కుమార్తెకు దైవభక్తి చాలా ఎక్కువని తెలిపారు. దుర్గామాత పూజను భక్తి శ్రద్ధలతో చేసేదని గుర్తు చేసుకున్న తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. గత 2 ఏళ్లుగా ఇంట్లో దుర్గా పూజ చాలా గొప్పగా చేసుకున్నామని ఆమె తెలిపారు. ఈ ఏడాది కూడా అదే విధంగా చేయాలని తాను చాలాసార్లు అనుకుందని, కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని ఆమె వాపోయారు. తను ప్రాణాలతో ఉంటే ఈ ఏడాది దసరా సందర్భంగా దుర్గా పూజ సమయానికి పీజీ పూర్తయ్యేదని, ఈ ఏడాది తనకెంతో ప్రత్యేకమని ఆమె అన్నారు. తమకు ఆమె రోల్ మోడల్గా ఉండేదని తల్లి కన్నీటి పర్యంతమయ్యారు.